ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్చక సమైక్య డోన్ తాలూకా వెందుర్తి మండలం సంయుక్తంగా ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలియజేస్తున్నాము. మెయిన్గా నేను డోన్ తాలూకా అర్చక సమైక్య ప్రధాన కార్యదర్శి శ్రీ మల్లికార్జున స్వాముల వారు అధ్యక్షులు. ఆయన ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామల్లకోట శివాలయ ప్రధాన అర్చకులు బుజ్జి నాగేశ్వరయ్య గారు ఈ కార్యక్రమానికి హాజరు జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా శ్రీరంగాపురము పాలుటి రంగస్వామి ప్రధాన సేవకులు లక్ష్మీ రమణయ్య గారు ఈ కార్యక్రమానికి హాజరు జరగడం జరిగింది. మెయిన్గా హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి నిధుల నుండి క్రైస్తవ చర్చిలకు, ముస్లిం దేవాలయాలకు, ముస్లిం ప్రార్థనా మందిరాలకు ఈరోజు వారికి మౌలాలకు జీతాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతి నెల తప్పకుండా కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తుంది. శ్రీశైలం మల్లికార్జున స్వామి, తిరుమల వెంకన్న స్వామి భక్తులు ఇచ్చే దాతల ఆర్థిక సహకారంతోనే దేవాదాయ ధర్మాదాయ శాఖ నడుస్తుంది. అక్కడ ఉద్యోగులు అసిస్టెంట్ కమిషనరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జీతాలు కూడా కేవలము స్వాముల వారి యొక్క నిధుల ద్వారానే నడుస్తున్నాయి. ఈ గత ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వము మేనిఫెస్టోలో ధూపదీప నైవేద్యాలకు 5,000 రూపాయలు మంజూరు చేస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేసినారు. ఈ పాటికి సంవత్సరమైన కూడా ధూపదీప నైవేద్యానికి ఒక దేవాలయానికి కూడా నిధులు మంజూరు చేయలేదు. పూజారులు నిత్యము ఆర్థిక స్తోమతతో, అనారోగ్యంతో, ఆకలి దప్పులతో చనిపోతున్నా కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మెయిన్గా ఈరోజు ప్రతి పోలీసులు దొంగలను, రౌడీలను, ముఠాదారులను రక్షణ కల్పిస్తారు. క్షుద్రశక్తులను రక్షణ కల్పించాలంటే దేవాదాయ పూజారులే. దేవాలయంలో దేవునికి ఎప్పుడైతే పూజలు చేస్తారో ఆ పూజ ఫలితంగానే క్షుద్రశక్తులు మలేరియా, కలరా ఇటువంటి అంటువ్యాధులు లేకుండా పరిసమాప్తమైనవి. ఎందుకంటే పూజారులు చేస్తున్న సేవకి దేవతలు ప్రహార కాసి క్షుద్రశక్తులను లోపలికి రానికుండా చేస్తారు. అయితే పూజారులకైతే కేవలము ధూపానికి తాను కొంత ఆహారం తినడానికి కూడా లేవు కనుక ఈ ప్రభుత్వం వెంటనే ప్రతి చిన్న ఏ దేవాలయంలో అయితే పూజలు జరుగుతున్నాయో ప్రతి దేవాలయానికి, హిందూ దేవాలయానికి, గ్రామ దేవతల దేవాలయానికి 5,000 రూపాయలు, శైవ వైష్ణవ దేవాలయాలకు 5,000 రూపాయలు కేటాయించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్చక సమైక్య డోన్ తాలూకా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి నాగరాజు, తర్వాత శ్రీ గుజ్జ నాగేశ్వరయ్య గారు, బాలలక్ష్మయ్య గారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. దయచేసి మాకు ధూపదీప నైవేద్యానికి మీరు నిధులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కేటాయించాలని చెప్పి పూజారుల ఆఖరి చావులను రక్షించండి. పూజారికి పిల్లనియాలంటే కూడా పిల్లనియడం లేదు. ఏముంది నీకు తల్లిలో వచ్చే డబ్బులే తప్ప తల్లిలో కూడా డబ్బులు రావడం లేదు. ఒక 5,000 రూపాయలు పూజారికి జీతం ఉందంటే అతనికి ఎవరో ఒకరు అమ్మాయిని ఇస్తారు. అమ్మాయి వల్ల ఆ దేవాలయానికి కూడా ధూపదీప నైవేద్యానికి, ప్రసాదానికి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా నాగేశ్వరయ్య గారు, నేను, తర్వాత లక్ష్మీ రమణ గారు మేమందరము ముక్తకంఠంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అదే పనిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్చక సమైక్య నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మా అర్చకుల యొక్క సమస్యను ప్రజా సంఘాలు, సామాజిక సేవా సంఘాలు, దళిత సంఘాలు, బీసీ సంఘాలు కూడా మా కోసము పోరాటం చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో ధూపదీప నైవేద్యానికి నోచుకోలేని వేలాది దేవాలయాలు, దీపం కూడా పెట్టలేని స్థితిలో ఉన్న దేవాలయాలకు 5,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంజూరు చేయాలని, ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆర్థిక నిధులతో ముస్లిం ప్రార్థనా మందిరాలు, క్రైస్తవ ప్రార్థనా మందిరాలకు కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నారు. ఆ డబ్బులు వచ్చేసి దేవాదాయ ధర్మాదాయ శాఖ డబ్బులే కానీ క్రైస్తవ దేవాలయాల డబ్బులు కాదు, ముస్లిం దేవాలయాల డబ్బులు కాదు. కనుక దయచేసి మాకు వెంటనే నిధులు మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.